ఇది అంటుంది బ్యాక్గ్రౌండ్ నుంచి. ఒక లంజాకోట్ కథ ఏందిరా నాయన, ఇంత సెన్సార్ ఎట్లా ఒప్పుకున్నది అనేది నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆ సినిమా ఒక లంజాకోట్ కథ అన్నప్పుడు అందులో ఉన్న హీరోయిన్ ఒక లంజానా అనేది నా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లంజాకోట్ అంటే తెలుగు, ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళకి అందరికి బూతులో బూతు, పచ్చి బూతు ఏదన్నా ఉంది అని అంటే అదే పదం. అలాంటి పదము అట్లా అంటే మరి అబ్బాయిలు మనోభావాలు, నాలాంటి వాళ్ళు అబ్బాయిలు, తెలుగు వాళ్ళ అబ్బాయిలు అందరూ, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ ఉన్న మనసు ఒక లంజా కొడక అంటే మనసు గాయపరిచింది కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నది, అబ్బాయి అబ్బాయి అనుకున్నా ఐ డోంట్ కేర్. ఒక అమ్మాయి ఒక లంజా కొడుకు కథ అనగానే ఈ అమ్మాయి అంటే నేను ఒక అమ్మాయి, మరి ఆ అమ్మాయిలు ఒక లంజా అంటే ఊకుంటదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అందులో ఉన్న హీరోయిన్ లంజానా అనేది క్వశ్చన్. ఎట్లాంటి చేయడం వల్ల ప్రాబ్లం డబ్బులు వస్తే రావచ్చు, కానీ ఆ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ పబ్లిక్ మీద పడుతుంది. ఖచ్చితంగా పొద్దున్న వేస్తే ఆ సినిమా చూసిన లంజా కొడుకు లంజా కొడుకు లంజా కొడుకు అనేది అది అది ఎంత పెద్ద పదం వాడతారు. దాని వల్ల బయటికి రావడం వల్ల ఆ పదం తెలియని, అట్లా అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా ఆ పదం వాడతారు. అది బయట అదే నేను అనే దాని మీద నాకు దాని మీద కానీ కోపం లేదు, ఆ సినిమా మీద కోపం లేదు, కానీ ఆ ఎఫెక్ట్ అనేది చిన్న చిన్న పిల్లల మీద పడుతుంది అనేది వయసు పిల్లల కోసం ఎక్కడ పడితే అక్కడ బూత్ వాడే అవకాశం ఉంది. అది మాట్లాడుతున్నావు తెలుగు తెలుగు బైక్ పట్టుకొని గంటల కొద్ది మాట్లాడచ్చు, 2 నిమిషాలు మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలి, మాట్లాడాలి బాబా, మాట్లాడితే మా బాబాయ్ నావాలి, మాట్లాడండి బాబా, ఇంటర్వ్యూ తీసుకోండి బాబా, మాట్లాడు. రిక్వెస్ట్ ఆల్వేస్ education 1981 state second rank intermediate pass మనోడరా గోపి ఐ యామ్ ఎల్కేజీ బాబాయ్లు కేసీఆర్ నాడు ఇరగొట్టి నేను ఎటువంటి ఉన్నా మీ అందరికీ నేను మంచితనానికి మారు పేరు లేక కాలా పాష ఐటమ్ రాజా. నేను ఎవరికి ఐటమ్ లంజగా నీకన్నా వీడు మంచోడు బాబాయ్. వీడు ఒక డ్యాన్స్ చేస్తే జనం నిలబడిపోతారు. చూస్తాను శివ శివ మంచి మొన్నకు కొడుకు చేసేయండి మీరు లాఫింగ్ స్టార్ కాపీ కొట్టిండే స్వామి, దొంగిలించిండు దొంగిలించిండు చెప్ప నువ్వు లాఫింగ్ స్టార్ నువ్వు అంతే దొంగిలించండు. తప్పుడు మాట మాట్లాడుకో, ఆయన ప్రభుత్వం మాస్టర్ చేసే తప్పు చెప్పు చెప్పు. ఒకటి బాగినండి, ఒకరిది ఒకరు వాడుకోవడం అందరికి ఎరక, కానీ ఒక మనిషిని ఒక మనిషి మోసం చేయొద్దు. నా జీవితంలో మోసం ఉండదు లేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని 38 ఏళ్ళు, ఇప్పటికి కూడా నా భార్య నాతోనే ఉంటది. నా భార్య నాకు లేదు, నాకు 3 కొడుకులు 1 బిడ్డ, అందరు పెళ్లి చేసిన తాతలు కూడా అయినా వీళ్ళు కూడా తీస్తా. నాకు మెంటల్ చేసింది అనుకో, నేను ఎవరికి విలువ అయ్యా. సింగల్ గా తిరుగుతా సింహం లాగా, సింగల్ వస్తే పులిగా వస్తుంది. మేకల మందని వేసుకొని తిరిగా, ఎవడొచ్చినా సరే ఈ శక్తి పిన్నో 2 రౌతులు ముళ్ళేసినో తీసి తెంగితే కంటలు ముక్కులు పలుకుతాయి. అది నా క్యారెక్టర్. అందుకే నాతోని అందరూ దూరం ఉంటారు. నా 3 కొడుకులు కూడా ఆ డివెండర్ ఉందా ఆడ నిలబడి మాట్లాడతా. నీకు అవసరం మరి ఒక్కనే బతకని ఇద్దరిని చంపేసినావు, 3 కూడా బతకని ఎక్కువ చేస్తుంది. కావాలి
ఒకటి బాబాయ్, ఒకటి బాగేనండి. జీవితంలో తప్పు చేయొద్దు. తప్పు చేసినావా ధైర్యంగా ఒప్పుకో. నువ్వు తప్పు చేసి నా మీద చేసినావు అనుకో, జనాలకు నా గురించి తెలుసు, పుట్టి చంపుతారు. నీ వెనకాల ఉన్నా. ఎప్పుడు తప్పు చేయొద్దు బాబాయ్. ఇంకొకటి మీ అందరికి చెప్పేది ఒకటే, లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నా అనుమతితో లవ్ చేసుకుని పెళ్లి చేసుకోండి అన్న. నీకు మ్యారేజ్ అయిందా? కాలేదు. మ్యారేజ్ అన్నా ఎవరెవరో ఫోన్ చెప్పు. ఫోన్ చేయప్పుడు ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకో, అది సినిమాల పంటి, షికార్ల పంటి, చాటింగ్లు, చీటింగ్లు చేసేసి మనది లవ్ మ్యారేజ్ అనుకో, మన చేసుకో. అప్పుడు మాట్లాడు.